హలో దోస్తులు, వెల్కమ్ టు ఈవినింగ్ మినీ బ్లాగ్. నిన్న సాయంత్రం పిండిలు పట్టడానికి వెళ్ళిన మా మామయ్య పూరి కర్రీ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఆలూని ఉడకబెట్టి దాంతో కర్రీ అయితే చేసిండు. ఇది వచ్చేసి దోశలకు అనమాట. మసాలా నైటే చేసి పెట్టుకుంటున్నారు. మార్నింగ్ చలికి అసలు ఇవ్వబుద్ధి అయితే, చలికాలం అయితే ఓకే గానీ ఇంకా ఎండాకాలం అయితే పొద్దున్నే చేసుకోవాల్సి వస్తుంది, ఖరాబ్ అయితే. ఇంకా నేనైతే ఇడ్లీ పిండి, దోశ పిండి, వడ పిండి కలిపి పెట్టేసి దోశలకి ఎంత పోసుకోవాలనేది ముందు వీడియోలో చేసిన, లేకపోతే కింద ట్యాగ్ చేస్తా. నేను వచ్చిన పని అయిపోయింది, ఒక మిర్చి తీసుకొని తినేసిన. ఇంకా అత్తమ్మ అయితే చపాతీ చేస్తుంది అనమాట. నైట్ వాళ్ళు చపాతీయే తింటారు. ఈ చల్లని చలికాలంలో మంచిగా స్వెటర్ వేసుకొని బయట చేస్తుంది. ఇంకా మిర్చిలు చేసింది కదా, అవే అనమాట. ఇది ఆమ్చూరు ఉప్పేసి ఇంకా మిర్చి లోపల పెడతారు అనమాట, టేస్ట్. ఇంకా అత్తమ్మ అయితే పిండి కలిపేసి ఇంకా ముద్దలు చేసేసింది, ఒక 4-5 చేస్తుంది. మా అత్తమ్మ మస్తు వంటలు చేస్తుండే అప్పుడు, కానీ ఇప్పుడు చాతనైతే లేదు, ఎక్కువ చేస్తలేదు అనమాట. కారం పొడి కూడా బయట తీసుకుంటుంది, అల్లం చట్నీ కూడా బయటనే తీసుకుంటుంది. చాలా కమెంట్స్ వస్తాయి నాకు, అల్లం చట్నీ ఎట్లా చేయాలి, కారం పొడి ఎట్లా చేయాలని. ఇంకా అల్లం చట్నీ చేయమంటే నా కోసం ఒక్కసారి చేసింది, ఆ వీడియో కూడా నేను కారం పొడి వీడియోనే చాలా మంది అడుగుతున్నారు. కానీ అత్తమ్మ ఇప్పుడైతే చెయ్యదంట, వీలైతే. ఎందుకంటే ఆల్రెడీ తీసుకొని పెట్టుకుంది అనమాట, 1-2 కిలోలు అట్లా తీసుకొని పెట్టుకుంటా. ఒకవేళ వీలైతే అవి అయిపోయిన తర్వాత చేపిస్తా, ఎట్లనన్నా ట్రై చేసి. ఇంకా చపాతీలు అయితే అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా వేస్తుంది అనమాట. అంటే పిండి కలిపేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ వేస్తుంది, ఇంకా తర్వాత అసలు ఆయిలే వేయదు చపాతీ మీద, మంచిగా ఉంటాయి. ఇప్పుడు పని తక్కువ అయిందని ఇక మా వాడు వచ్చి ఒక చపాతీలు చేయమన్న పని చెయ్యరు కానీ వద్దన్న పని చేస్తా అంటారు మా వాళ్ళు అయితే, అంతే. న్యూ ఇయర్ కి ముగ్గులు వేసినాం మేము, అంటే నెక్స్ట్ వీడియోలో పెడతా ముగ్గులు ఎట్లా వేసినాము ఏంది అనేది. నేను మా అక్క ఇద్దరం కలిసి వేసినాం, 2:30 అయ్యింది వేసేవారు. ఇంకా కేక్ కూడా కట్ చేసినాం మేము న్యూ ఇయర్ కి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అత్తమ్మ చపాతీలు చేయడం కూడా అయిపోయింది. ఇంకా వీడియో అయితే ఇంతే, ఉంటాం. మళ్ళీ బాయ్ దోస్తులు.